హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఫ్రెండ్స్, ఈరోజు మా నూగు తోటను కోసేదానికైతే వచ్చాము మేము. చూడండి, మాకైతే 9 మంది పట్టినారు. 1.5 ఎకరాకు 9 మంది వచ్చినారు ఫ్రెండ్స్ కోసేదానికి. ఒప్పందం అయితే ఇవ్వలేదు మేము. పొద్దున 6 గంటల నుంచి స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 12 వరకు అంట. వీళ్ళకు కూలి 300 ఒక్కొక్కరికి. ఆ చొప్పునైతే 9 మంది వచ్చారు మాకు. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా వస్తున్నారు మా నూగు తోటను. నిజంగా ఫ్రెండ్స్, నూగును అనేది ఎప్పుడైనా ఉదయం పూట కోస్తేనే మనకు పని అవుతుంది. అందులో ఇది నూగు అంటే ఎక్కువ బంక శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఉదయం పూట చల్లని వాతావరణంలో కోస్తే బాగుంటుంది. అదే ఎండకు కోసినామంటే ఆ బంకకు మనకు పైన తగిలే ఎండకు, అందులో ఇప్పుడు ఎండాకాలం నూగు కాబట్టి ఎండలకు కోస్తాంటే నిజంగా బంకకైతే పనే జరగదు. అందుకోసం పొద్దున్నే 6కే వచ్చారు. ఈ ఎండాకాలం అంతా పనులన్నీ 6కే ఉంటాయి. 6 నుంచి 11, 12 ఆ టైంలో అయిపోతాయి ఫ్రెండ్స్. చూడండి, ఇది మా నూగు. మాది అక్కడక్కడ కొంత పచ్చిగా ఉంది, ప్లస్ మిగతా అంతా మగ్గింది ఫ్రెండ్స్. అందులో మాది నల్ల నూగు కాదు, తెల్ల నూగు కాబట్టి ఓకే, ఇంకా ఈ టైంలో కోసినా కూడా ఇబ్బంది లేదు అనిపించింది కాబట్టి కోసేస్తున్నాము. చూడు, ఈ కొమ్మలు చూడండి. అయితే తెల్ల నూగు కాబట్టి భలే కాయలు విరగ్గాసినాయి. నల్ల నూగు కన్నా తెల్ల నూగు కాయలే బాగా. ఎందుకంటే మేము తెల్ల నూగు వేయడం ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు వేయలే. నల్ల నూగు చాలా మాటలు వేసినా కానీ ఈ నూగు మటుకు ఫస్ట్ టైం వేసినా. మరి మాకు నూగులు ఎట్లా అవుతాయో చూడాలి మరి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీళ్ళు సగం తోట వచ్చింది వీళ్ళకు 9 మందికి. ఇంకా సగం తోట ఉంది కాబట్టి సగం తోట ఒక మునం లాస్ట్ వరకు ఎక్కేశారు కాబట్టి నేను మిగతాదంతా ఉదయం పూటని పువ్వు వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఎట్లా ఖాళీగా ఉండాలి కదా నేను అని పట్టలు తెచ్చుకొని ఆ పట్టలు పడుచుకునే ఫ్రెండ్స్. మధ్యలో పడిచి ఈ కోవలు వేసింటారు కదా, ఆ కోవలన్నీ పట్టలకైతే వేస్తున్నాను నేను. ఇదో ఫ్రెండ్స్, ఒక్కొక్క కోవ పట్టలకైతే వేస్తాను. అయినా కూడా చూడు, ఇప్పుడు 8:30, 9 ఆ టైం అయింది. ఎండలు అయితే భయంకరంగా పడుతున్నాయి ఫ్రెండ్స్. ఇదో పట్టలకైతే వేస్తున్నాం మేము. చూడు, అదో మామూలుగా సగం అయిపోయింది, ఇంకా సగం ఉంది కాబట్టి ఆ సగం మనం ఖాళీగా ఉండడు ఏం చేస్తామనేసి నేనైతే పట్టలకు వేసేస్తాను. అదో ఇదంతా కోవలు ఫ్రెండ్స్. అట్లా ఆ విధంగా కోసుకుంటూ కోవలు పెట్టిపోతారు వాళ్ళు. మనం ఆ కోవలన్నీ మనం ఎత్తి మనం పట్టలకు వేసుకోవాలన్నమాట. అది మన బాధ్యత. కోస్తున్నాము, అయింది. నేను లాస్ట్ వీడియో చూపించినా కదా నువ్వు పంట ఎలా అనేది. ఇప్పుడైతే నువ్వు అంతా కోస్తున్నాం ఫ్రెండ్స్. ఉదయాన్నే 9 మంది వచ్చినారు మనుషులు, వాళ్ళైతే కోస్తున్నారు. ఇప్పుడైతే సగం అయిపోయింది, సగానికి ఆడికి ఎక్కారు, ఇంకా సగం ఉంది. ఇప్పుడు పొద్దున్నే 6కి వచ్చినారు. ఇప్పుడు 8:30 రైట్లో అవుతుంది. ఒక మునం అయిపోయి మళ్ళీ ఇంకో మునానికి అయితే వచ్చారు సార్. ఇంకొక గంటకుంటే అయిపోతుంది అంతే. అదే ఫ్రెండ్స్, ఆ పక్క ఉండరు అంతా మా వాళ్ళు కోసేస్తారు. ఈ పక్క అయితే కొంత కోసిందంతా పట్టలకైతే వేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ వాళ్ళతో వేపియాలి పట్టలు కూడా. అదే ఫ్రెండ్స్, అక్కడైతే కొంత వేస్తున్నాము పట్టలు మటుకు సుమారుగా పడతాయి. అంత కొవ్వు వేసేదానికి కాదంట ఇది నూగులు. అంతా పతలాగా వేయాలంట ఒకేసారి. మళ్ళీ ఎండకోకుండా ఒకటేసారి అంతా ఎండగారేయాలి. ఇంక ఇప్పుడైతే సగం అయిపోయింది కాబట్టి ఇంకా సగం ఉంది. ఆ సగం కోసేసి అంతా పట్టలకి ఈరోజు వేస్తాము. అది ఎండినాక అది పూర్తి ఎండినాక ఎన్ని నూగులు అయినాయి అనేది మళ్ళీ మీకు చూపిస్తాను, ఓకేనా. ఇదా ఫ్రెండ్స్, ఆ రోజు మేము పట్టలకి వేసినాం కదా, ఈ తోట అంతా కలిసి 5 కువ్వలుగా వేసినాము. ఎందుకంటే పతలాగా ఉంటే బాగా ఎండుతుందని. ఇప్పటికీ 2 రోజులు అయింది ఫ్రెండ్స్. ఇది 3వ రోజు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బాగా ఎండింది. ఇప్పుడంతా అయితే ఇప్పుడు ఇదిలిస్తున్నాం మేము. నువ్వు కట్టె కోసి 3 రోజులు అయింది. ఇదంతా కుప్పలు అయితే వేసిన చూడండి. ఇక్కడ ఒకటి కుప్ప, ఆడ ఆ పక్క 3, ఈ పక్క 2. ఇందాక అక్కడ అంతా కలిదిప్పినాము. ఎందుకంటే కింద పచ్చిగా ఉంది ఫ్రెండ్స్. అందుకు పచ్చిగా ఉంటే ఆ కర్రలని పైకి అంటున్నాము. పైకి అంటే ఇవన్నీ ఎండకు బాగా ఎండగాలుతాయి. ఎండగాలితే అప్పుడు మనకు బాగా గింజలు అనేది రాలుతాయి. ఇప్పుడైతే 3 రోజులు అయింది వేసి. ఏదో పట్టలకేసి 3 రోజులు అయింది. ఇంకా ఎన్ని రోజులు, 3 రోజులు ఇంకా ఎండలే. ఇప్పటికి 3 రోజులు అయినా కూడా పచ్చిగానే ఉన్నాయి. ఇంకా పైన కర్రలు కొన్ని ఎండగాలి కింద గింజలు అయితే రాలినాయి, కొన్ని అయితే పచ్చిగానే ఉన్నాయి ఫ్రెండ్స్. అట్లే చాలా పచ్చిగా ఉన్నాయి. 5 కుప్పలు అయితే పడింది. ఒక తోటే 5 కుప్పలు పడింది. అంటే చిన్న కుప్పలు అంతా మోయాలంటే చాలా బరువు. అందుకనేసి తక్కువ వేస్తున్నాం. బాగా మనకు చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. ఇట్లా కట్టె తీసుకుని
ఇదంతా పువ్వులను డైలీ తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే ఎంతవరకు అంటే కట్టె బాగా పూర్తిగా ఎండగాలి ఇంతవరకు తిప్పుతూ ఉండాలన్నమాట. చూడండి నువ్వులు ఇక ఫ్రెండ్స్, నువ్వులు అయితే ఈ తెల్ల నువ్వులు ఇవి. ఇక ఫ్రెండ్స్ ఇక నువ్వులు ఇక చూడు, ఇక తెల్లగా ఉన్నాయి కదా నువ్వులు. అయితే అవుట్ అని కొంచెం తక్కువ ఎక్కువ అనేది ఏం లేదు, ఎండకాలితే దీని రూపం బయటపడుతుంది అనమాట. గింజ కూడా కొంచెం ఉబ్బుగానే ఉంది చూడు, ఉబ్బుగా ఉంది కాబట్టి అవుట్ అని బాగానే ఉంటాయి, ఇబ్బంది ఏంలే. ఇదే ఫ్రెండ్స్, ఆడకు కువ్వ అదే ఈడకు కువ్వ. అందులో అటుపక్క 3 కువ్వలు వేసినాము. 3 రోజులు అయింది వేసి, ఇంకా ఎండకాలుతుంది. ఇది పని చాలా లేట్ ఫ్రెండ్స్. ఇది ఒకసారితో కోసుకొని ఎత్తుకొని పోయేది కదా, ఇది కోసి దీని కువ్వలు వేసి పట్టలు ఇవన్నీ బాడిగ పట్టలు తెచ్చాము. మా సొంత పట్టలు ఒక 4 ఉన్నాయి, అలాగే కొన్ని బాడిగ పట్టలు కూడా తెచ్చినాం. ఎంత పట్టలకేమి, పట్టలకు మనకు డైలీ చేసిన దానికి కూలు ఇవన్నీ రాదా, రేటు పోతే ఎన్ని వచ్చాయి, లేదంటే మనం పెట్టుబడి మాత్రం వచ్చింది అన్నమాట. సరే ఎనీవే చూడు, ఈ కర్రలు 3 రోజులు అయినా కూడా చూడు అందంగా పచ్చిగా ఉండే చూడండి ఫ్రెండ్స్. ఈ కర్రలు పచ్చిగా ఉన్నాయి, 3 రోజులు అయినా కూడా పచ్చిగా ఉన్నాయి. ఇంకా ఈ పూర్తిగా ఎండగాలి గింజలని రాలితే తప్ప మనము ఇదిలేం. ఒకసారి ఇదిలిచి బయటేసి కొన్ని గింజలు తీసుకుంటాము, ఆ తర్వాత మళ్ళీ రెండో వాటి తిప్పాలి. రెండో వాటి తిప్పితే వాటికి నీట్గా గింజలు అనేది వస్తాయన్నమాట మన చేతికి. చూద్దాం ఇంకా 3 రోజులకు ఎట్లుంటుందో ఫ్రెండ్స్. ఇప్పుడైతే పూర్తిగా అయిపోయినాయి, అంతా అయిపోయింది కాబట్టి అంతా ఒక పక్కకి తీసేసి ఆ పొట్టును ఆ గింజలను అంతా ఇప్పుడు వేరు చేస్తున్నాం మేము. ఇదే ఫ్రెండ్స్, ఒక కువ్వలో ఏదో ఈ మాత్రం పడింది పొట్టు, దీంట్లో గింజలు ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు మనము ఎట్లా పొట్టును ఎట్లా తీయాలా, అలాగే గింజలను ఎట్లా తీయాలా అనేది చూడండి మీరు ఇప్పుడే. అదో ఇది ఉంది కదా ఇటు పక్క జల్లెడ, అదో ఇది జల్లెడ. ఈ జల్లెడను ఆ పక్క మంచి ఈ పక్క మంచి పట్టుకొని మనం మధ్యలో ఒక గోళంతో పొట్టు వేస్తా అంటే ఆ గింజలు అనేది బయటపడతాయి. ఇప్పుడు మేము అది చేస్తాము, అది చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు చేయాలా, ఈ పొట్టు అంతా ఇది కట్టంతా తీసేసి, ఎంటీ కట్టంతా ఖాళీ కట్ట తీసేసి ఆ పొట్టు అంతా ఒక దగ్గర తీసుకొని చేస్తాం అనమాట. చూడండి గింజలు ఇప్పుడు నేను లైట్గా కొన్ని తీసుకొని ఇట్లా అంటే తెల్లగా ఎంత బాగా పడుతున్నాయి. నిజంగా తెల్ల నువ్వు వేయడం ఫస్ట్ టైం కాబట్టి నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఈ నువ్వు చూస్తుంటే. ఎందుకంటే నేను ఎప్పుడూ ఈ నువ్వులు చూడలేదు ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూస్తున్నాం మా తోటలో కాయడము. బయటకు ఎక్కడ ఎవరు వేసారో నాకు అంత ఐడియా లేదు, కానీ మేము వేయడం ఫస్ట్ టైం కాబట్టి నాకు నిజంగా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఈ నువ్వులు చూస్తుంటే. నాకు పొట్టు నువ్వులతో కలిపిందాయి, ఇవన్నీ పొట్టు అంతా పోతే అప్పుడు మనకు నువ్వులు అనేవి తెల్లగా ఒక ముత్యాల్లాగా బయటపడతాయి అన్నమాట. నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు, ఇంత బాగున్నాయి కాబట్టి తెల్లగా. ఏదో ఫ్రెండ్స్ చూడండి, ఇంకా ఈ విధంగా పొట్టును వేస్తామన్నమాట. వేస్తే ఇట్లా గింజలు మనకు ఓన్ తెల్ల గింజలు ప్యూర్ నువ్వులు అనేది బయటపడతాయి. పొట్టంతా ఒకటి సైడ్ వెళ్ళిపోతుంది. ఫస్ట్ రోజు అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ మేము రెండో రోజు వచ్చినాము, ఎందుకంటే ఫస్ట్ సారి ఇదిలించుకోపోయినాం కదా, ఇప్పుడు మళ్ళీ రెండోసారి అయితే ఇదిలిస్తున్నాము. చూడు ఇంకా పొట్టు అప్పటికన్నా ఇప్పుడు గింజలు కొన్ని తక్కువగా ఉన్నాయి. నేనైతే ఈ ఖాళీ పొట్టు కాయలతో సహా ఉండేదంతా లాస్ట్ ఇది ఇప్పుడు వేసేస్తే ఇంకా ఉండే గింజలు మాత్రం బయటకు వచ్చేసి మిగతా అంతా ఇంకా నువ్వు కట్టంతా పక్కన పడేయడమే, ఇంకేం లేదు. ఫ్రెండ్స్ ఈ ముందు వేసినప్పటికీ ఒక్కొక్క కువ్వకు కనీసం 1.5 ప్యాకెట్ అయినాయి, ఒక అంతే 5 కువ్వలు వేసాం కదా. ఇంకా ఎన్ని ఉంటాయో మీరే లెక్కేసుకొని కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ 5 కువ్వలకు 5 కువ్వలు కలిపి అన్నిటికీ కలిపి ఇది లాస్ట్ కువ్వ వేస్తున్నాం కాబట్టి అన్నిటికీ కలిపి ఒక ప్యాకెట్ అయింది ఫ్రెండ్స్, 50 కేజీల ప్యాకెట్. ఇంకా వాటికి మొత్తం ఎన్ని అయినాయి, ఒకవేళ ఎన్ని క్వింటాలు అవుతాయి అనేది మీరు లెక్కేసుకొని కామెంట్ చేయండి ఈ వీడియో చూసే అందరికీ. ఓకే ఫ్రెండ్స్, ఇది మా నువ్వు పంట. నచ్చితే లైక్ చేయండి, ఓకే. ఇట్లాగే సపోర్ట్ చేస్తుండండి ఫ్రెండ్స్.